Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, సెకండ్ సెమిస్టర్లో మ్యాథ్స్ అనేది మైనర్ ఉంటుంది, మేజర్ ఉంటుంది. మేజర్ తీసుకున్న వాళ్ళకి సాలిడ్ జామెట్రీ అలానే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ ఉంటుంది. అదే మైనర్ తీసుకున్న వాళ్ళకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, రెండిటిలో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ కామన్గా ఉంటుంది. ఓకే, మరి చూద్దాం. సాల్వ్ x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ లాగ్ ఎక్స్. ఇది ప్రాబ్లం. సార్ ఇది లీనియర్ ఇన్ వైనా ఎక్స్ అని ఎట్లా గుర్తుపట్టాలి, ఎట్లా ఐడెంటిఫై చేయాలి? వేరియబుల్స్ ఎక్కువగా ఎక్స్లో ఉంటే అది లీనియర్ ఇన్ వై అని, లీనియర్ ఇన్ వై. అదే వేరియబుల్స్ వైలో ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఇన్ ఎక్స్ అని. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్స్ వేరియబుల్ 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్, 4, 5 టైమ్స్ ఉంది ఎక్స్ వేరియబుల్. వై వేరియబుల్ ఇక్కడ ఓన్లీ 1 టైమ్ ఉంది. సో కాబట్టి సార్ ఇక్కడ ఉంది కదా సార్, అది వేరియబుల్ కాదు. ఓకే, కాబట్టి ఎక్స్లు ఎక్కువగా ఉన్నాయి అంటే లీనియర్ ఇన్ వై. లీనియర్ ఇన్ వై అంటే స్టాండర్డ్ ఫామ్ ఏంటి అంటే డివై బై డిఎక్స్ ప్లస్ p of x into y is equal to q of x. ఇచ్చిన ఈక్వేషన్ ఎట్లా తెచ్చుకోవాలా? సో అలా తెచ్చుకున్న తర్వాత p of xని q of xని కనుక్కుంటాం. ఇలా కనుక్కున్న తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుంటాం. సో ఫార్ములా ఏంటంటే e పవర్ ఇంటెగ్రల్ p of x into dx. ఫస్ట్ మనం ఇంటెగ్రల్ p of x dxని కనుక్కుంటాం. ఓకే, సరే. దాని తర్వాత జనరల్ సొల్యూషన్ ఏంటంటే y ఇంటూ ఐఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఇది అనమాట. ఓకే, అయితే మన ఇచ్చిన ఈక్వేషన్ ఇట్లా ఉండాలి అంటే డివై బై డిఎక్స్ కోఎఫిషియంట్ ఉండకూడదు, అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉండకూడదు, దాంతో డివైడ్ చేస్తే మొత్తం ఈక్వేషన్. ఓకే, సో అట్లనే డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐ ప్లస్ ఆర్ మైనస్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి. పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై, ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళకూడదు, ఎందుకంటే క్యూ ఆఫ్ ఎక్స్ అనేది మొత్తం ఎక్స్ వేరియబుల్స్లోనే ఉండాలి, వైలో ఉండకూడదు, అందుకోసం. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన డిని రాస్తున్నాను. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా డైరెక్ట్గా ఆ టర్మ్ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తున్నా, వై ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఎక్స్ క్యూబ్ లాగ్ ఎక్స్ని అట్లనే రాసేస్తున్నాను. ఓకే, సరే. ఇప్పుడు మనము ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1తో మొత్తం ఈక్వేషన్ని డివైడ్ చేద్దాం. డివైడింగ్ విత్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, డివైడ్ చేస్తే చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో కాబట్టి మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా డివై బై డిఎక్స్ ఉంటుంది. మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై డివైడెడ్ బై
ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈ y పక్కన రాసేద్దాం, ఎందుకంటే పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై లాగా వస్తుంది. ఓకే, పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇంటూ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా ఇంకా మిగిలింది ఏమంటే dy by dx మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్ ఉంటుంది న్యూమరేటర్లో డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, సో ఆ ఫామ్ వచ్చేసింది చూడండి. dy by dx p of x into y is equal to q of x, where p of x and q of x are contains in the variable x. ఓకే, సో అదే రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ y. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ y. కంపేర్ చేస్తున్నాను. కంపేరింగ్ the above equation with comparing the above equation with dy by dx plus p of x into y is equal to q of x, where p of x is equal to అంటే ఇదంతా వస్తుంది, q of x అంటే ఇది, where p of x is equal to మైనస్ ఆఫ్ ఉంది ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. అదేవిధంగా q of x ఎక్స్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, సరే నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని కనుక్కుందాం. మరి ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కోవాలంటే చూడండి, ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఉపయోగించి చేయాలి. ఎప్పుడైనా చూడండి, ఇట్లా డినామినేటర్లో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇట్లా పాలినామల్ ఈక్వేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏ బై ఎక్స్ రాస్తాం, ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉన్నప్పుడు బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఒక క్లూ ఉంది, ఏ వాల్యూని కనుక్కోవడానికి. ఏకి డినామినేటర్లో ఎక్స్ ఉంది, దాన్ని జీరోకి ఈక్వేట్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అని సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఇక బీసీ కనుక్కోవడానికి వాటి కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేసి చేస్తాం. ఓకే, ఓకే, మరి నెక్స్ట్ ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ని తీసుకుందాం. నెక్స్ట్ దాని తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై చేయండి. సో -1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నా, ఎక్స్ స్క్వేర్ -1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, సరే ఇప్పుడు ఇంకా దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ లాగా చేస్తున్నాం కదా. సో టేక్ ఇదంతా తీసుకుంటున్నా, ఎక్స్ స్క్వేర్ -1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ ఏ బై ఎక్స్ రాస్తాం, ఏ బై ఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఏబిసి వాల్యూస్ని కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇలా వచ్చిన వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఎక్స్ స్క్వేర్ -1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇది. ఓకే, ఎస్. మరి దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 1,
దీనికి ఒక నంబర్ 2. ఓకే, సరే ఫస్ట్ ఒక క్లూని ఉపయోగించుకోవచ్చు. సో x² - 1 బై x ఇంటూ x² ప్లస్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం ఏంటి, x ఇంటూ x² ప్లస్ 1 క్రాస్ మల్టిప్లై చేయండి. a ఇంటూ x² ప్లస్ 1 ప్లస్ bx ప్లస్ c ఇంటూ x. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో ఉన్న 2 టర్మ్స్ క్యాన్సిల్, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్. సో x² - 1 ఈజ్ ఈక్వల్ టు మిగిలింది a ఇంటూ x² ప్లస్ 1 ప్లస్ bx ప్లస్ c ఇంటూ x. దీనికి ఒక నంబర్ 3. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాం అంటే x ఈజ్ ఈక్వల్ టు 0ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఒక వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, మిగిలిన వాల్యూస్ కావాలంటే వాటి కోఎఫిషియన్స్ని కంపేర్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక స్టెప్ చేద్దాం, ఏతో మల్టిప్లై చేయండి, ax² ప్లస్ a ఇంటూ 1 a, మళ్ళీ bx² ప్లస్ cx ఇంటూ అంతే cx, bx² cx. ఓకే, క్లూని మనము నంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. పుట్ x is equal to 0 in equation 2. in equation 3 కదా, 3లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్, 3 implies q of x నోట్ చేసుకుంటున్నా, ఎందుకంటే చివరిలో జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. ఓకే, సో 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్న క్లూని x ఈజ్ ఈక్వల్ 0² అంటే 0ని -1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్, ఇదంతా మొత్తం 0 అయిపోద్ది. ఇదే ఫస్ట్ టర్మ్ మిగులుతుంది. 0² అంటే 0 ప్లస్ 1. సో కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు -1. ఒక క్లూ వచ్చేసింది, ఒక వాల్యూ వచ్చేసింది, ఏ వాల్యూ. నెక్స్ట్ ఇంకా బీసీని కనుక్కోవడానికి నంబర్ 4లో వాటి కోఎఫిషియన్స్ని కంపేర్ చేద్దాం. హైయెస్ట్ ఎక్స్ పవర్లు ఏమున్నాయి చూడండి, x² ఉంది, x² కోఎఫిషియన్స్ని కంపేర్ చేస్తాం, దాని తర్వాత x కాన్స్టెంట్స్ని కంపేర్ చేస్తాం. కంపేరింగ్ ది x² కోఎఫిషియన్స్ in equation 4 on both sides. in equation 4 on both sides x² కోఎఫిషియన్స్ ని కంపేర్ చేస్తున్నాం. చెప్పండి, ఫస్ట్ రైట్ సైడ్ లో ఏమున్నా x² కోఎఫిషియంట్ a ప్లస్ b. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ లో ఏమన్నా ఉన్నాయా x² కోఎఫిషియన్స్? ఎస్ ఉన్నాయి. సో ఏం లేదంటే x²కి 1 ఉన్నది కోఎఫిషియంట్. ఓకే, ఎస్, ఇప్పుడు ఏ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, b వస్తుంది. ఏ ఎంత, -1 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1. b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -1 రైట్ సైడ్ పోతే +1, ఆల్రెడీ 1 ఉంది, 2 అవుతుంది. ఓకే, ఏబి కనుక్కోండి, ఇంకేం కావాలి, సి కావాలి. అయితే మళ్ళీ కూడా మనం ఎక్స్ కోఎఫిషియంట్ని కంపేర్ చేద్దాం. ఇక్కడ ఓన్లీ ఎక్స్ కోఎఫిషియంట్ సి, ఇక్కడ ఏం లేదు, ఎక్స్ కోఎఫిషియంట్ 0 అనమాట. ఓకే, కంపేరింగ్ ది ఎక్స్ కోఎఫిషియంట్స్ in equation 4 on both sides. సో కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ ద రైట్ సైడ్లో సి, లెఫ్ట్ సైడ్లో ఏం లేదు, 0. ఓకే, సో ఇప్పుడు ఈ ఏబిసి వాల్యూస్ని నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అలా వచ్చిన రిజల్ట్ని మళ్ళీ 1లో చేయాలి. ఓకే, సరే, సబ్స్టిట్యూటింగ్ క్యాపిటల్ A, B and C values in equation 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, మరి 2 implies
లెఫ్ట్ సైడ్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది ఈజ్ ఈక్వల్ టు a/x. ఏ అంటే -1/x ప్లస్ bx. b అంటే ఎంత 2x ప్లస్ c అంటే 0, నో నీడ్ టు రైట్, డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, కాబట్టి a అంటే -1/x, b అంటే 2x ప్లస్ c అంటే 0, అంటే 2x ప్లస్ 0 అంటే 2x/x స్క్వేర్ ప్లస్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకే, నంబర్ ఇది 5. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 5 ఇన్ ఈక్వేషన్ 1. ఆ లైన్ రాసేస్తున్నాను. ఇంకా సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 5 ఇన్ ఈక్వేషన్ 1. సో కాబట్టి 1 ఇంప్లైస్ p of x is equal to x square minus 1/x into x square plus 1 బదులు ఇది రాసేయచ్చు, ఇది. ఓకే, ఓకే. సో ఏంటి, -1/x ప్లస్ 2x/x స్క్వేర్ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మనము ఇంటెగ్రల్ p of x dxని కనుక్కోవాలి. ఇంటెగ్రల్ p of x into dx which is equal to integral -1/x plus 2x/x square plus 1 into పక్కన dx. ఓకే, సో 2 టర్మ్స్ ఉన్నాయి, సపరేట్గా ఒక్కొక్క దానికి ఇంటిగ్రేషన్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ -1/x, మైనస్ అవుట్ సైడ్లో రాశాను, dx ప్లస్ ఇంటెగ్రల్ 2x/x స్క్వేర్ ప్లస్ 1 dx. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/x log x అవుతుంది, ప్లస్ ఇది ఏ ఫార్ములా అంటే ఇంటెగ్రల్ f'(x/f of x into dx). ఇలాంటప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, log f of x. గుర్తుంచుకోవాలి, అంటే డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేయండి, అది న్యూమరేటర్లో ఉండాలి. ఎస్ ఉంది, ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, కాన్స్టెంట్కి 0 అనమాట. ఓకేనా, డిఫరెన్షియేషన్, కాబట్టి ఈ ఫార్ములాని ఉపయోగిస్తాం. సో లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉందంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ a/b అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ a/b అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్. సో ఇది ఇంటెగ్రల్ p of x dx. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుందాం. సో if ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ integral p of x into dx. So that is equal to e power log of x square plus 1/x. ఇంకొక ఫార్ములా, ఎప్పుడైనా e పవర్ లాగ్ f of x ఉంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి f of x మిగులుతుంది. ఓకే, ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి f of x మిగులుతుంది, అంటే x స్క్వేర్ ప్లస్ 1/x. దిస్ ఈజ్ if. ఓకే, నెక్స్ట్ ఇంకా జనరల్ సొల్యూషన్ కనుక్కుందాం. General solution, therefore general solution to the given d is general solution to the given d. So formula ఇది లీనియర్ ఇన్ y కాబట్టి y into if is equal to integral q of x into if into dx plus c. ఓకే, మరి y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x. ఇందాకే కనుక్కున్నాం కదా,
ఓకే, క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, అది అక్కడ నోట్ చేశాను చూడండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఐఎఫ్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సల్, ఎక్స్ ఎక్స్ క్యాన్సల్. సో y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. షార్ట్ కట్ మెథడ్ చెప్పాను, యారో మార్క్ మెథడ్ని ఉపయోగించి చేయాలి. ఇంటెగ్రల్ ఎక్స్ లాగ్ ఎక్స్ ఉన్న, ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్ ఉన్న, ఎక్స్ క్యూబ్ లాగ్ ఎక్స్ ఉన్న, షార్ట్ కట్ ఏంటంటే మనం ఆ 2 టర్మ్స్ హైలైట్ రూల్నైనా ఉపయోగించి చేయొచ్చు, ఫార్ములాని ఉపయోగించి ఇంటెగ్రల్ యూవి డిఎక్స్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములాని ఉపయోగించుకొని. సో కానీ నేను ఇక్కడ షార్ట్ కట్ అని చెప్తున్నా. సో షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే లాగ్ ఉన్నప్పుడు లాగ్ని రైట్ సైడ్లో తీసుకోవాలి యారో మార్కుకి, మిగిలింది లెఫ్ట్ సైడ్లో, అంటే లెఫ్ట్ సైడ్లో ఎక్స్, రైట్ సైడ్లో లాగ్ ఎక్స్. అదే నేను ఇక్కడ చెప్పా ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఉంది, అప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే రెండిట్లో జీరో అయ్యే టర్మ్ని రైట్ సైడ్లో తీసుకోవాలి. ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, 1కి 0, సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్, కాస్కి మైనస్ సైన్ ఎక్స్. డిఫరెన్షియేషన్ చేస్తే 0 రాదు ఇక్కడ ఎన్నిసార్లు చేసిన. సో అప్పుడు రైట్ సైడ్లో ఎక్స్ని తీసుకుంటాం. సో ఇప్పుడు ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, 1కి 0. సో కానీ మనం ఏం చేయాలి ఈ మోడల్లో, రైట్ సైడ్లో లాగ్ ఉంటే రైట్ సైడ్లో లాగ్ ఎక్స్ని తీసుకోవాలి. ఓకే, హైలైట్ రూల్ ప్రకారము ఐ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, లాగరిథమిక్ ఫంక్షన్స్, ఇది ఆల్జీబ్రైక్ ఫంక్షన్ వస్తుంది. సో కాబట్టి రెండిట్లో ఫస్ట్ ముందు వచ్చింది ఇదే, కాబట్టి దాని రైట్ సైడ్లో తీసుకోవాలి. ఎస్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ స్టాప్ చేయాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్ సింబల్స్ ఇక్కడ వేయకూడదు, ఫస్ట్ ప్లస్ మైనస్. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేసి ఇక్కడ వేయాలి. లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 బై ఎక్స్, దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2, అంతే అయిపోయింది. మరి ఇప్పుడు ఆన్సర్ ఎలా వేస్తామంటే ఎక్స్ లాగ్ ఎక్స్కి ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ప్లస్ మైనస్ ఇక్కడ ప్లస్సే కదా, ప్లస్ 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 అన్ని ప్లస్లే ఉన్నాయి, ప్లస్ ప్లస్ ప్లస్. ఇది ఈ మైనస్ దీనికి సంబంధించింది మీకు ఇంకా క్లారిటీగా యారో మార్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి, నేను లింక్ని షేర్ చేస్తాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తా అంటే మూడింటిని మల్టిప్లై చేయాలి. లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలా, మైనస్ ప్లస్ మైనస్, కాబట్టి మైనస్ ఇంటిగ్రేషన్ సింబల్ వేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేయమని చెప్పాను. 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 పక్కన డిఎక్స్ ప్లస్ అట్లానే ఉంటుంది. ఓకే, మనం హైలైట్ ఫార్ములాని ఉపయోగించి యు ఏది వి ఏది కనుక్కుంటాము, కనుక్కున్నాక ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ని ఉపయోగించి చేస్తాం. అదే ఇక్కడ చేసింది. ఎక్స్ ఎక్స్ క్యాన్సల్, దట్ ఈజ్ లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఇక్కడ 1 బై 2 కాన్స్టెంట్, మిగిలింది ఎక్స్ డిఎక్స్ ప్లస్. చివరిగా ఇక్కడ రాస్తున్నా. సో లెఫ్ట్ సైడ్లో ఇంకా y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2, లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 1 బై 2. ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్, మళ్ళీ ఈ రెండింటిలోంచి ఎక్స్ స్క్వేర్ బై 2ని కామన్ తీయండి, ఎక్స్ స్క్వేర్ బై 2, ఇంకా మిగిలింది లాగ్ ఎక్స్ మైనస్ 1 బై 2 ప్లస్ సి. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనకి వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.